నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రాస్తా. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు చూద్దాం. చార్మినార్ వద్ద ఘనంగా జరిగిన ప్రజాపాలన ఉత్సవాలు, పాల్గొన్న ప్రజా ప్రతినిధులు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ప్రతిపక్ష నేత కేసీఆర్ ను ఆహ్వానించిన మంత్రి పొన్నం బృందం. షాద్నగర్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మండిపడ్డ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేస్తామన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ప్రజాపాలన ఉత్సవాల సందర్భంగా 2K రన్ ఏర్పాటు చేసిన రాజనగర్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి ఏడాది పూర్తి సందర్భంగా చార్మినార్ ఇన్ఛార్జ్ ముజిబ్ ఉల్లా షరీఫ్, బహదూర్పుర ఇన్ఛార్జ్ పులిపాటి రాజేష్ కుమార్, చంద్రనగుట్ట యాకత్పుర ఇన్ఛార్జ్ల ఆధ్వర్యంలో చార్మినార్ వద్ద ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ ఆమీర్ అలీ ఖాన్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర లైబ్రరీ చైర్మన్ రియాజ్ భాయ్ గారికి, కార్యక్రమ నిర్వాహకులు, ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి వ్యక్తులు, ఈ ప్రాంత సీనియర్ నాయకులు, నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి రాజ్యసభ సభ్యులు సోదరు అనిల్ గారు, రైతాంగానికి రుణమాఫీ ప్రభుత్వం ఏర్పడ్డ 8-9 నెలల్లో చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వంది. ఇది మీ అందరి ఆశీర్వాదంతో మాత్రమే సాధ్యమైందనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా. దాంతో పాటుగా విద్య అన్నింటికి పెట్టే ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవం కదా అని అడుగుతాను. అక్కడ గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఇక్కడ స్థానిక నాయకత్వం అంతా కలిసి కార్యక్రమం నిర్వహించినారు. మీ అందరికీ అభినందనలు. మీ ఆశీర్వచనంతో, మీ అందరి ఆకాంక్షలకు అనుగుణంగా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ప్రజాస్వామిక గౌరవం మారుపేరుగా ఉండే విధంగా ఇవాళ ఎవరెంతో వారికంతా అని రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా కుల సర్వే జరుగుతోంది. ప్రభుత్వం దాని మీద చర్చ చేసి సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆహ్వాన పత్రిక అందజేసి ఈ నెల 9న జరిగే కార్యక్రమానికి తప్పకుండా రావాలంటూ పిలిచారు. అనంతరం తన నివాసానికి వచ్చిన పొన్నం బృందానికి కేసీఆర్ ఆతిథ్యం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఉదయము మన గవర్నర్ గారిని కలిసి 9వ తేదీ నాడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయంలో శంకుస్థాపన, దానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం చేసుకునే సందర్భంగా రమ్మని ఆహ్వానించినాం. దాని తదుపరి మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి ప్రభుత్వం పక్షాన వారికి కూడా ఆహ్వానించడం జరిగింది. మనకి ఇంటర్నల్ పాలిటిక్స్ ఉంటాయి. తెలంగాణ రేపు కేంద్రం నుంచి కావచ్చు, లేదా తెలంగాణ అభివృద్ధికి సంబంధించి అందరం కలిసి అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ అభివృద్ధికి సంబంధించి కలిసి ఉండాలని కోరుకుంటా ఉన్నాం. కాబట్టి వారిని ఆహ్వానించడం నిర్ణయం వారు తీసుకుంటారు. మేమైతే రావాలని కోరుకుంటాం. షాద్నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ వెలమ కులస్తులపై చేసిన వ్యాఖ్యలపై కుకటపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్ అయ్యారు. ఒక ఎమ్మెల్యే అయి ఉండి కులాలను టార్గెట్గా చేసుకుని అసభ్యకర రీతిలో మాట్లాడడంపై తీవ్రస్థాయిలో కుకటపల్లి జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. ఒక శాసనసభ్యుడిగా గెలవాలి అంటే అన్ని కులాలు కలిసి ఓటు వేస్తేనే ఎమ్మెల్యేగా గెలుపొందుతామని, ఒకటే కులం ఓట్లు వేస్తే ఎమ్మెల్యేగా గెలవరని ఆయన వ్యాఖ్యానించారు. షాద్నగర్ శాసనసభ్యుడు ఒక కులాం గురించి మాట్లాడినటువంటి మాట ఈ రకంగా మాట్లాడినటువంటిది కూడా అందరూ చూసాం. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ కులాల మధ్యలో చిచ్చు పెట్టేటటువంటి ముఖ్యమంత్రి గారే బాధ్యత. ఎందుకంటే నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ గారు ఏదైతే రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి రెడ్డిలను ఏ రకంగా ఇబ్బందికరంగా మాట్లాడిందనేటువంటిది కూడా మన కన్నాలో చూసాం. ఆ రోజు పిసిసి అధ్యక్షునికి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాను,
ఒక కులాల మధ్య కులాల చిచ్చు పెట్టి తమాషా చూస్తే చాలా మంది వేరు మాతో పెట్టుకున్న వాళ్ళు దయచేసి కూడా ఇటువంటి పెట్టొద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఆ శాసనసభని ప్రవర్తన ఆ పార్లమెంట్లో అసెంబ్లీ కూడా విపరీతమైనటువంటి ప్రవర్తన ఉంటుంది. ఆ శాసనసభ్యునికి ఉసగొట్టి మాట్లాడించినటువంటి ముఖ్యమంత్రి అని చెప్పి డిమాండ్ చేస్తాం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేసే విధంగా మహిళలను అభివృద్ధి చేసేందుకు క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మరి మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అంటే మహిళలు వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఎంకరేజ్ చేయడానికి చాలామంది వచ్చింది. మరి ఇప్పుడు మేము టేస్ట్ చేసినాం, వాళ్ళు చేసిన స్నాక్స్ బాగున్నాయి. అందులో వాళ్ళు మహిళలు ఏంటంటే హైజీన్ ఫుడ్ కొంచెం క్వాలిటీతోటి మెయింటైన్ చేసి చేస్తున్నారు. అది కూడా ఇంట్లో చేసినారు. కాబట్టి అందరూ కూడా మహిళలను ప్రోత్సహించాలి. అందులో మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొదటి నుంచి మనం చూసినట్టయితే మహిళలను ప్రోత్సహించడంలో మన ప్రభుత్వం ముందుంది. మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ఆలోచన మన ప్రభుత్వానికి ఉంది. సంవత్సరం పూర్తయింది. మన సంవత్సరం ఉత్సవాలలో కూడా వరంగల్లో మన దగ్గర మహిళలది మీటింగ్ పెట్టడం జరిగింది. అది బ్రహ్మాండంగా జరిగింది. ఫస్ట్ ప్రాధాన్యతను ఇచ్చేది మాత్రం మహిళలకి గెలిచి జరిగింది ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ పరిమితిని కూడా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. ఇప్పుడు ఇల్లులు కూడా వస్తున్నాయి. నియోజకవర్గానికి 3500 ఇల్లులు. అది కూడా అర్హులైన వాళ్ళకి పేదవాళ్ళకి వచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అంతేగాని గత ప్రభుత్వం లాగా మొహం చూసి బొట్టు పెట్టారు మా ప్రభుత్వం. ఎవరే పార్టీ అన్నారు కాదు, అర్హులైన వాళ్ళకి పథకాలన్నీ కూడా అందేటట్టుగా చూస్తాం. మరి రుణమాఫీ ఇప్పటికీ 21,000 కోట్ల రుణమాఫీ అయింది. ఇంకా 10,000 కోట్లు కూడా అది త్వరలో చేస్తాం. మరి అట్లనే వేరేవన్నీ ఇప్పుడు బోనస్ వస్తుంది. మీరు బోనస్ చూస్తున్నారు. బోనస్ ఒక్కొక్కరికి 1,00,000 పడుతుంది, 30,000 పడుతుంది, 20,000. అంటే ఎవరైతే పంట పండించుకుంటే అంత. అది పక్కాగా కష్టపడ్డ రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ డబ్బు అందుతుంది. కానీ కొండలకి రాళ్ళకి రప్పలకి డబ్బులు అందుతాయి. గతంలో లెక్క కష్టపడ్డ రైతుకు ఆ డబ్బులు అందుతున్నాయి. ప్రభుత్వం ఏదైనా పేదలకి అనుకూలంగా ఉండే ప్రభుత్వము. రైతులకి, పేదలకి, మహిళలకి, యువకులకి కూడా జాబ్ ఇప్పటికీ 50,000 పైగా జాబ్లు వచ్చినాయి. గత ప్రభుత్వంలో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పి ఒకటి కూడా ఇవ్వలేదు. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే 50,000కు పైగా ఉద్యోగాలు వచ్చినాయి. యువత అంతా కూడా సంతోషిస్తున్నారు. తెలంగాణ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలను పురస్కరించుకొని రాజనగర్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఆధ్వర్యంలో డైరీ ఫామ్ చౌరస్తా వద్ద టూకెరని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ యాదగిరిరావు, జోనల్ కమిషనర్ వెంకన్న, 5 సర్కిల్స్ డిప్యూటీ కమిషనర్లు, సిబ్బంది పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారంలోని రాఘవేంద్ర లిటిల్ హాన్స్ పాఠశాలలో లక్సెట్టిపేట కోర్టు జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ అసదుల్లా షరీఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో జడ్జి మాట్లాడుతూ విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, సెల్ ఫోన్లో సమయం వేస్ట్ చేసే బదులు ఆటపాటలు, చదువుపై దృష్టి సారించాలని, యువత గంజాయి మత్తు పదార్థాల వినియోగానికి దూరంగా ఉండాలని అన్నారు. నా స్కూల్కు సార్ అవకాశం ఇచ్చి ఇక్కడ ఉన్న 400 మెంబర్స్ పిల్లలకు వాళ్ళ యొక్క అడ్వకేట్స్ కానీ సార్ కానీ సందేశం ఇచ్చి తెలియజేసినందుకు మా యాజమాన్యం తరఫున, నా మేనేజ్మెంట్ పిల్లల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం. అంటే ఇది డాన్స్ నేర్చుకోవడానికి వచ్చాము, డాన్స్ స్టూడియోని. అచ్చా, ఎవరు మిమ్మల్ని ఇక్కడ వచ్చారంటే డీటెయిల్స్ చెప్పారంట. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే జన్నారం అనే ఒక టౌన్ ఉందని కూడా వాళ్ళకి తెలియదు అక్కడ. అయితే ఏ జిల్లాకు అంటే మంచిర్యాల జిల్లాకు అని. అక్కడ నుంచి మరి ఆ కానిస్టేబుల్ ఇక్కడికి ఫోన్ చేసి మీ దగ్గర నుంచి ఇద్దరు అమ్మాయిలు ఇక్కడికి వచ్చారు, మాకు దొరికారు ఇక్కడ 3 days నుంచి మా హోటల్ కంట్రీ మా జన్నారం చిన్న విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ మంచిర్యాల డిస్ట్రిక్ట్. ఇప్పుడు మీ స్కూల్లో కొన్ని రూల్స్ ఉంటాయి.
యూనిఫామ్ వేసుకోవాలి, మార్నింగ్ 9 రావాలి, ఇంటర్వ్యూస్ క్యూ పాటించాలి, అన్నీ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ దేనికోసం? మీరు కరెక్ట్ అంటే మీ రైట్ టు ఎడ్యుకేషన్ ని ఫాలో అవడానికి. షాద్నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ వెలమ కులస్తులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆల్విన్ కాలనీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎర్రబల్లి సతీష్ రావు ఆధ్వర్యంలో కుకటపల్లి వెలమకుల సోదరులు వీరపల్లి శంకర్ దిష్టిబొమ్మకు శివయాత్ర నిర్వహించి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులాలను విమర్శించి తిట్టడం పైన కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మా కమ్యూనిటీ తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిన్న జరిగిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్య గారు సార్ వారి మానసిక స్థితి బాగుందా లేదా, వాళ్ళు నిన్న మాట్లాడమే కాకుండా ఇంతకుముందు అసెంబ్లీలో కూర్చొని కూడా బడ్జెట్ ఇచ్చిన రోజు కూడా వారి పరిస్థితి విచిత్రంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మనకెప్పుడు ఈ కులాల మీద ద్వేషాలు లేవు, అంటే ఇది ఎక్కడి నుంచి కాబట్టి ఇంకోసారి మాట్లాడే ముందు మీరు ఒక శాసనసభ్యులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడండి, లేకుంటే మేమేందో మేము చూపిస్తాం. అనవసరంగా మేము ఎవరు తిరిగి పోయటం కాదు, మేము ఒకసారి డిసైడ్ అయినాం అంటే తర్వాత మీకు చాలా ఇబ్బంది జరుగుతుంది. జై హన్మకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్ లో గుజ్జు ప్రభాకరరావు మాట్లాడుతూ షాద్నగర్ శాసనసభ్యులు వీరపల్లి శంకర్ వెలమ కులస్తులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు మంచివి కావని బహిరంగ క్షమాపణ చెప్పుతూ ముక్కు నిలకరాయాలని డిమాండ్ చేశారు. నమస్కారం. ఈరోజు ముఖ్యంగా వీర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే షాద్నగర్ గారు వెల్మ కమ్యూనిటీ గురించి చాలా అతి దారుణంగా మాట్లాడిన దాని గురించి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వారు రాజకీయానికి సంబంధించిన విషయాలు ఇతర పార్టీలలో సభ్యుల గురించి రాజకీయంగా వారికి ఏమైనా అభిప్రాయ భేదాలు ఉంటే మాట్లాడుకోవచ్చు, రాజకీయాల గురించి మాట్లాడాలి. కానీ ఒక వర్గాన్ని ఒక కులాన్ని ద్వేషిస్తూ ఒక కులం మీద తన ఇష్టానుసారంగా మాట్లాడడం అన్నది చెప్తున్నదో అది చాలా బాధాకరం. రాజకీయాలలో అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నారు. ఆయనే అన్ని కులాలలో ఎంతైతే చైతన్యంగా ఉన్నారో వెల్మ కులాల్లో కూడా చైతన్యం ఉన్నారు. ఆయన ఎవరినో దృష్టిలో పెట్టుకొని ఏదో పార్టీని దృష్టిలో పెట్టుకొని కులాన్ని అనడం మటుకు అది క్షమించరాని నేరం. దానికి ఆయనే క్షమాపణ చెప్పాలని బహిరంగంగా ముక్కు నేలకు రాయాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మా వెల్మలందరి ఈపులకు భాషంగాలు కంతా ఆ మాట నేను అనకూడదు, ఒక అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వర్డ్ వాడిండు. ఇంకోటి ఆయన నా కాంగ్రెస్ అన్న దాంట్లోనే 7 ఎమ్మెల్యేలు ఉన్నారు వెల్మలు. మరి వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు కాదా? వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళైతే కదా, నల్లకేళ్ళు ఉన్న ఆ పార్టీలు ఉన్న వాళ్ళు. అదే కాంగ్రెస్ నుంచి కూడా చాలామంది వ్యక్తులు ఇప్పటికీ కాంగ్రెస్ వాళ్ళు పుట్టిన కాంచి కాంగ్రెస్ అభిమానించే వ్యక్తులు కూడా మేము మాట్లాడతానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా నోరు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మిగతా అన్ని కులాల ఈ సమావేశ సందర్భంగా మిగతా మన హిందూ సమాజంలో ఉన్న అన్ని కులాల వారు కూడా ఈ కుల విభజన కార్యక్రమం, ఈ కుల విభజన మాటలు అన్నది బంద్ చేయాలి. అన్ని కులాల వాళ్ళు అన్ని పార్టీలలో ఉన్నారు, ఒక్క కాంగ్రెస్నే కాదు, బీజేపీలో ఉన్నారు, తెలుగుదేశంలో టీఆర్ఎస్లో ఉన్నారు. కాబట్టి పార్టీలు వేరు, మన హిందూ సమాజం వేరు, కులాలు వేరు. కులాన్ని కేపీహెచ్పీ కాలనీలో కాంగ్రెస్ పార్టీ నేత సేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి, ఆర్యవైశ్య చైర్మన్ సుజాత, టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం అభివృద్ధికి సంబంధించిన బ్రోచర్లను విడుదల చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తుంటే ప్రతిపక్షానికి గుండెల్లో వణుకుపడుతుందని, అందుకే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వక్తలు విమర్శించారు. మనకు కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యనే ఉంటుంది, ప్రజాక్షేమం కోసమే పనిచేస్తుంది, ఇచ్చిన మాట ప్రకారం పనిచేస్తుంది. తప్పకుండా మేము ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలను పూర్తి చేసి మరి అన్ని రకాలుగా ప్రజలకు దగ్గరై మరి హైదరాబాదులో కూడా రేవంత్ రెడ్డి గారు అనుకున్నారు హైదరాబాదు కొంత బాగానే ఉందని, కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా హైదరాబాదు మురికి కూపంగా మారిందో మనకు అర్థమవుతా ఉంది. అందుకే హైదరాబాదు ఇప్పటి వరకు పూర్తి చేసినాం. ఈరోజు మొదటి రోజు అనుకున్న విధంగానే పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేయాలి, మేము చేసిన ఈ ప్రజల వద్దకు చేర్చాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము చేసినటువంటి అభివృద్ధి కళ్ళకు కట్టినట్టు కనబడాలనే విషయం మేము అనుకున్నది తరుణమే. ఎంబడే రోజుల్లో కాంగ్రెస్ డబ్బులు లేకున్నా, ఆర్థిక ఇబ్బందులైనా 1వ తారీఖు జీతాలు ఇవ్వడమే కాకుండా 1వ తారీఖు పెన్షన్లు కూడా
టంచగా వాళ్ళ అకౌంట్లలో పడుతున్నాయి. ఈ రోజు అంటే ఇచ్చిన మాట, గతంలో ఇచ్చినటువంటి మాటను నెరవేరుస్తోంది కాంగ్రెస్ అనేది ఒక్కసారి వాళ్ళకి తెలియజేయాల్సినటువంటి అవసరం. పటాన్చెరులోని సెంట్రల్ టెలికాం బోర్డు మెంబర్లు బైండ్ల కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కొత్తగా 7 జవహర్ నవోదయ విద్యాలయాలు కేటాయించడం చాలా సంతోషకరమని, ఇంత మంచి నవోదయ తెలంగాణకు కేటాయించడం, అందులో ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాకు కేటాయించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీకి మరియు పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. జై శ్రీరామ్. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి 7 జవహర్ నవోదయ విద్యాలయాలను కేటాయించడం జరిగింది. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లాకు ఒక నవోదయ విద్యాలయాన్ని ఇవ్వడుకునే అవకాశాలు కల్పించినటువంటి మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారికి మరోసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. భారతీయ జనతా పార్టీ తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జగిత్యాల పట్టణ కేంద్రంలో సాయిరాం నగర్ కు చెందిన కుటుంబ సభ్యులకు తరచూ కడుపు నొప్పి మరియు ఆరోగ్య సమస్యలు రావడంతో డాక్టర్లను సంప్రదించగా వారు తినే ఆహారం ద్వారానే అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తెలపడంతో అసలు ఎందువల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వారు పరిశీలించగా 3 రోజుల నుండి పక్కకు పెట్టిన పాలు పగలకపోవడం, పాల నుండి తెల్లటి పొడి లాంటి పదార్థం రావడం గమనించి ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. పాలు కల్తీ పాలని తేలడంతో అవక్కయ్యారు. యూరియాతో ఇతర కెమికల్లో పాలను తయారు చేసి అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అగ్ర నిర్మాత దిల్ రాజును తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడంతో జూబ్లీ హిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా దిల్ రాజు కలిశారు. గోషామహల్ నియోజకవర్గంలోని బొగ్గులకుంట కమ్యూనిటీ హాల్ సీసీ రోడ్ల పనులను ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తానని ఆయన తెలిపారు. అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని ఖైరతాబాద్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సెమ్ముల ఉషశ్రీ అన్నారు. అంబర్పేట శ్రీరమణ చౌరస్తాలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా అంబర్పేటలోని శ్రీరమణ చౌరస్తాలో గల అంబేద్కర్ గారి విగ్రహం వద్ద పూలమాలలు వేసి మేమందరం కూడా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బలహీన వర్గాల భవిష్యత్తును ముందే ఆలోచించి మనమంతా సమానులమే అనే ముందే గ్రహించి ఆయన మన రాజ్యాంగాన్ని నిర్మించారు. మా మానవులందరికీ కూడా ఒకే విధంగా ఉండేట్టు మన రాజ్యాంగాన్ని నిర్మించిన పెద్ద గొప్ప వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరిస్తూ ఆయన చూపించిన బాటలో నడుస్తూ మనమందరం కూడా ఆయన ఆశయాలను నెరవేర్చుకుంటూ మన జీవితంలో మన్నలు సాగించాలని కోరుకుంటున్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో లంబాడ హక్కుల సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన ట్రైబల్ వెల్ఫేర్ జీవో ఎంఎస్ 18వ తేదీ 16/7/2024 ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వం 100% రిజర్వేషన్లు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అసెంబ్లీ 9వ తారీఖు నాడు ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం జారీ చేసిన 18 జియో ట్రైబల్ అడ్వైజర్ కమిటీ ద్వారాగా ఏజెన్సీ ప్రాంతంలో 100% రిజర్వేషన్ అమలు చేసి ఉద్యోగాలు కల్పించాలి. దాంతోపాటు మాకు భారత రాజ్యాంగం ఇచ్చిన 5వ షెడ్యూల్లో 100% రిజర్వేషన్ అమలు చేయాల్సిందే. మేము రాజ్యాంగం 5వ షెడ్యూల్ అమలు చేయమంటున్నాం. ప్రభుత్వం తెలంగాణలో ఏజెన్సీ డిఎస్సి 2017లో తీసిన తర్వాత ఇప్పుడు దాకా ఒక ఏజెన్సీ డిఎస్సి కూడా తీయలేదు. ఏజెన్సీ డిఎస్సి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి. అదేవిధంగా ఏజెన్సీలో జీవో నెంబర్ 3 అనే కుంటిశాకు చూపించి రాజ్య ఉద్యమాలు కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉంటాయి. మేము భిక్షమత్తం ఎత్తుకోం. మేము రాష్ట్రాలు కూడా ఏర్పాటు చేసుకొని మా పరిపాలన ద్వారా మా ఉద్యోగాలను మేము మా రాజకీయంగా 100% మేము భర్తీ చేసుకుంటాం. కాబట్టి ఇది ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. మాకు ఏజెన్సీలో 100% రిజర్వేషన్ ఏర్పాటు చేయాలి. లేకపోతే గోండ్వానా పరిషత్ ద్వారా ఒక గోండ్వానా రాష్ట్రం ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే మాకు కల్పిస్తుంది అనేసి మేము ఏర్పాటు చేస్తూ ఉండు.
నారాయణపేట జిల్లాలో బీసీ మహిళలపై లైంగిక దాడి జరిగి 2 సంవత్సరాలు అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని డబ్బు సునీత విమర్శించారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి వెళ్తే ఆయన పీఏ కింది అధికారులు దౌర్జన్యంగా పంపించేశారని ఆరోపించారు. కుంభం శివారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం గురించి మాట్లాడడానికి వెళ్తే పోలీసుల ఉత్సాహం ఎట్లా ఉందంటే అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేయాలని లేదు. ఏదైతే ఫోన్లలో మేము ఫొటోస్ తీసుకుంటే ఫోన్లు లాక్కొని అందులోకించి ఫొటోస్ డిలీట్ చేసి మమ్మల్ని అక్కడి నుంచి పంపించేయడంలో ఉత్సాహత ఎక్కువగా ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే మాట చెప్తున్నాను. ఇప్పటివరకు నేను ఆయన గురించి నేను కూడా ఇప్పటివరకు ఒక మాట మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన వస్తే ఏదైనా మంచి చేస్తాడు. ఇప్పటివరకు 10 సంవత్సరాలు ఆయన వచ్చిండు. తెలంగాణ ఒక మాకు సెంటిమెంట్ తోటి ఏం చేయలేదు. కొంచెం ఇది ఉంటది. ఆమె కూడా పార్టీలో కొంచెం పేరు ప్రతిష్ట అన్ని ఉన్నాయి. ఆమె కూడా అదే పార్టీలో సస్పెండ్ చేయించారు. ఆయన తప్పు చేశాడు కాబట్టి పార్టీలో నుంచి సస్పెండ్ చేస్తేనే జర కొంచెం మానవత్వం అనేది ఉంటది. ఆడవాళ్ళకి రెస్పెక్ట్ అనేది ఉంటదా, అన్నకి చేసిండు అని వాళ్ళ పార్టీకి పేరు వస్తుంది కదా, వాళ్ళ పార్టీకే పేరు వస్తుంది. వాళ్ళ పార్టీ మంచిదే కదా. ఒక 10 నిమిషాలన్నా సరే మాకు అపాయింట్మెంట్ కావాలి, లేదంటే ఇది భారీ ఎత్తున అవుతుంది. ఇది భారీ ఎత్తున అయ్యేదాకా మీరు చేసుకోకండి. వేరే పార్టీలకు కూడా ఛాన్స్ ఇవ్వకండి, వేరేలో కూడా మాట్లాడే ఛాన్స్ ఇవ్వకండి. ఫస్ట్ మాతోటి మాట్లాడండి. మా మహిళా రక్షణ పటాన్చెరు మండలం బచ్చుగూడలోని నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాలకు తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ సొసైటీ చైర్మన్ మెట్టు సాయికుమార్తో కలిసి కంటెస్టెంట్ క్యాండిడేట్ నీలం మధు ముద్రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యం చేసిన అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని టీపీసీసీ మెంబర్ శ్రీనివాస్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కాట సుధారాణి పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ, దాంతో పాటు మా బచ్చిగూడెం మరి మా అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, దాంతో పాటు మా పత్రికా సోదరులందరికీ కూడా చేతులు జోడి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. మరి ఈరోజు మీ అందరికి కూడా తెలుసు, మరి సంవత్సరం పాలన మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరి ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు మరి డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిందనే విషయాన్ని ఒకసారి మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా. మార్పు రావాలని చెప్పి ఆ రోజు మనందరం కూడా ప్రజల్లో తిరిగినాం. మీ అందరి ముంగడికి వచ్చి మేము అనేక రకాలుగా మేమందరం కూడా 6 గ్యారెంటీ ఇద్దరం పోటీ పడ్డ కూడా తర్వాత కాంగ్రెస్ పార్టీ నాకు ఎంపీ టికెట్ ఇచ్చినాక కూడా అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఒక తమ్ముడికి హెల్ప్ చేసినప్పుడు తోడుండి ఎంపీ ఎలక్షన్ లో అందరూ కలిసి కాబట్టి నాయకులు అందరూ కూడా నష్టపడి నాకు చాలా ఓట్లు వేయించి స్వల్ప ఓటు ఓడిపోయినా కూడా తీరన్న ఒకటే చెప్పిండు, ధైర్య పడకు మధు, ఖచ్చితంగా ఈరోజు బీజేపీ, బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీలు మీద ఇంత వేస్తుంటే కూడా రైతు రుణమైన సోదరులు అందరూ కూడా మీరు ప్రభుత్వం మేము మాకు 2 లక్షల రుణమాఫీ అయింది, ఇన్ని కోట్లు రుణమాఫీ అయిందని కూడా మీరు గ్రామంలో కూడా మీరు ప్రతిపక్ష నాయకులకు చూడని చెప్పే బాధ్యత మన ప్రజల మీద ఉంది, రైతుల మీద ఉందని. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో ఐలాపూర్ క్రికెట్ మైదానంలో ఐలాపూర్ మాణిక్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేసీఆర్ క్రికెట్ ట్రోఫీని టోర్నమెంట్ను కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ ప్రారంభించారు. భారతీనగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ తోట అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇటిక్యాలపహాడ్ అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలు గుర్తించిన అటవీ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. చుంచుపల్లి గ్రామస్తులకు విజ్ఞప్తి, మీ పరిసర ప్రాంతాల్లో పులి తిరుగుతున్నది కాబట్టి దయచేసి ఎవరు కూడా మీ వ్యక్తిగత పనులకు చేనులకు పత్తి ఏరడానికి కానీ వెళ్ళకూడదు. దయచేసి గమనించగలరు. చిన్నపిల్లలను బయటికి వెళ్ళనీయకూడదు. అటవీ శాఖ సిర్పూర్ రేంజ్ మీ వ్యవసాయ పనుల నిమిత్తం బయటికి పోవలసి వస్తే ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మీ పని ముగించుకొని తిరిగి ఇంటికి రావాలను. రాత్రి సమయంలో ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదు. దయచేసి వినండి. ఎవరైనా చేనులకు పనుల గురించి పోయినట్లయితే మీ బంధువులకు ఫోన్ చేసి బయటికి రావాలని మీరు తెలపగలరు. చీపురు గడ్డి గాని ఇతర పనులు గాని అడవి లోపలికి వెళ్ళకూడదు. సమాచారం తెలిసిన వెంటనే అటవీ శాఖ వారికి ఫోన్ ద్వారా గాని స్వయంగా వచ్చి గాని తెలపాలని సూచిస్తున్నాము.
సంగారెడ్డి జిల్లా ఆందోళనలో మంత్రి దామోదర రాజనరసింహ పుట్టినరోజు కార్యక్రమానికి ఫోటోలు తీసేందుకు వెళ్లిన ఫోటో జర్నలిస్ట్ను జోగుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ అనిల్ వెళ్లిపోమని మెడపై చేయి వేసి నెట్టేయడంతో ఆగ్రహించిన ఫోటో జర్నలిస్ట్ అందరూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు జేసీబీలతో కూల్చివేశారు. వార్తలు ముగించే ముందు బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. చార్మినార్ వద్ద ఘనంగా జరిగిన ప్రజాపాలన ఉత్సవాలు, పాల్గొన్న ప్రజా ప్రతినిధులు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ప్రతిపక్ష నేత కేసీఆర్ను ఆహ్వానించిన మంత్రి పొన్నం బృందం. షాద్నగర్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మండిపడ్డ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేస్తామన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ప్రజాపాలన ఉత్సవాల సందర్భంగా 2K రన్ ఏర్పాటు చేసిన రాజనగర్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.